ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగములో నుంచి ఒక సందర్భాన్ని మనము చదువుకొని వాక్య ధ్యానములోనికి వెళ్దాము. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనము. సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుడి దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన నా ప్రియ ప్రభువా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, జీవాధిపతి యేసు క్రీస్తు ప్రభు, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. చదవబడిన పరిశుద్ధ వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడమని యేసు క్రీస్తు శ్రేష్ఠ నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువుని 33 నాణాలకు ఇస్కరియోతు యూదా అమ్మేసి రోమా సైన్యానికి అప్పగించిన సందర్భములో రోమా సైన్యము కత్తులతోనూ గుదీలతోనూ యేసుక్రీస్తు ప్రభువుని అరెస్ట్ చేయటానికి వచ్చారు. గురువారము సాయంత్రకాల సమయంలో, రాత్రి కాబోతున్న రాత్రి సమయంలో వచ్చారు. వచ్చినప్పుడు ఆ సందర్భంలో సీమోను పేతురు నొద్ద కత్తి ఉన్నందున అనందు మొదట కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికేశాడు. ఈ సందర్భము మత్తయి సువార్త 26:51, మార్కు సువార్త 14:47, లూకా సువార్త 50వ వచనములోను, అలాగే యోహాను సువార్త 18:10లో కూడా 4 సువార్తల్లో కూడా రాయబడింది. ఈ 4 సువార్తల్లో ఎక్కడా నరికిన వ్యక్తి కానీ ఎవరికైతే నరక వేయబడిందో చెవి, ఆ వ్యక్తి పేర్లు కానీ ఒక్క యోహాను సువార్తలో మాత్రమే మనకు కనబడుతున్నాయి. అందుకని యోహాను సువార్తని మూలవచనంగా నేను చదివాను. నరికిన వ్యక్తి పేతురు. ఎవరి చెవి నరికాడు అంటే మల్కు అనే సైనికుని చెవి నరికాడు. అతను ప్రధాన యాజకుని దాసుని అంట. ఈ సందర్భాన్ని బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? పేతురు ముందుగానే తన కత్తి తీసి ఆ ప్రధాన దాసుని కొట్టి చెవి నరుగుతాడని యేసు ప్రభువుకు తెలియదా అంటే యేసు ప్రభువుకి తెలుసు. తెలిసి కూడా ముందుగానే ఎందుకు పేతురుని హెచ్చరించలేదు? ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకునండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం గమనిస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభువారు 31వ వచనంలో మాట్లాడుతున్నారు. అప్పుడు యేసు వారిని చూచి, రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయ యొద్దకు వెళ్ళేదనను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మార్లు చెప్పుదువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పుననను. అదే ప్రకారం శిష్యులందరూ అనేది. అంతటా మీరు చూడండి ఈ మాటలు. యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, నీ విషయమే అభ్యంతరపడవలసి వచ్చినా కూడా నేను అభ్యంతరపడనని పేతురు చెప్పిన తర్వాత, ఈ రాత్రి కోడి కూయక మునిపే నువ్వు 3 సార్లు అంటావంటే, లేదు నీ కొరకు ప్రాణం పెడతాను కానీ నేను అభ్యంతరపడనంటే శిష్యులందరూ కూడా ఆ విధంగానే చెప్పారు. ఆ రాత్రే పేతురు 3 సార్లు యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఎరుగను అని చెప్పుతాడని ముందుగా ఎరిగిన యేసు ప్రభువు పేతురు తన దగ్గరున్న కత్తితోని మల్కు అనే సైనికుని చెవి నరుకుతాడని తెలీదా? తెలుసు. మరి ఆ విషయంలో దేవుడు ఎందుకు హెచ్చరించలేదు? నరికిన తర్వాత చెవి అతికించి సెల్ఫ్ గ్లోరీ కొరకని ఏమైనా చేశాడా అంటే, యేసు ప్రభు సెల్ఫ్ గ్లోరీ కొరకు ఏమీ చేయలేదు. ఎప్పుడు కూడా దేవుని మహిమ కొరకే చేశాడు.
ప్రజల మేలు కొరకే చేశాడు కానీ సొంత మహిమ కొరకు ఎప్పుడూ చేయలేదు. మరి ముందుగానే యేసయ్యకు తెలిస్తే ఆ కత్తి చేత నరకొద్దని ముందుగా ఎందుకు హెచ్చరించలేదు? 3 సార్లు నువ్వెవరవో ఎరుగనని చెబుతావని ఎరిగిన దేవుడు ఈ విషయం ఎరగడా? యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో యేసు అందరినీ ఎరిగిన వాడని రాసింది. లూకా సువార్త 7వ అధ్యాయంలో పరిసేయుని అంట యేసు ప్రభు భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి అత్తరుబుడ్డిని తీసుకొచ్చి అతని కన్నీటితో పాదాలను కడిగి ఆ తల వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నప్పుడు ఈమె ఎవరితోయో ఈయన ఎరుగడా అని తన మనసులో అనుకున్న మాటను కూడా ఎరిగిన దేవుడు. మనసులో మనం ఏమనుకున్నా మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన గురించి ఎరిగిన దేవుడు. పేతురు మల్కు అనే సైనికుని చెవి నరుగుతాడని ఎందుకు ఎరగలేదు అంటే తెలిసి కూడా సెల్ఫ్ గ్లోరీ అంటే సెల్ఫ్ గ్లోరీ కూడా కాదు. ఇంకా మనం చదువుకున్న వచనంలో పేతురు వద్ద కత్తి ఉండినందున అని కూడా చదివాం. అసలు పేతురు దగ్గర కత్తి ఉంచుకోమని చెప్పిందే యేసు ప్రభు. లూకా సువార్త చూడండి, ఇక్కడ కూడా ఈ మాట మనము ధ్యానించవలసిన అవసరం ఉన్నది. లూకా సువార్త 22వ అధ్యాయము 35-36 వచనాలు చదువుదాము. ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏదైనాను తక్కువ ఆయన అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచియు గలవాడు సంచియు జాలియు తీసుకుని పోవలను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను అన్నాడు. కత్తి లేనివాడట బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలను అంట. దీనికి చాలామంది వాక్యము ఏ విధంగా బోధించారు అంటే, కత్తి అనేది దేవుని వాక్యము, నా మాట కత్తి వంటిది కాదా అని ఇర్మియా గ్రంథంలో అన్నాడు కదా. దానికి పోలిక చేసి నీ ఒంటి మీద బట్టలు లేకపోయినా పర్లేదు కానీ నీ చేతిలో బైబుల్ ఉండాలని బోధించారు ఈ వచనాన్ని బట్టి. ఈ బోధ దుర్బోధ కాదు, కానీ సత్యబోధ కూడా కాదు. అలాగూ బైబుల్ కొనుక్కోవటం మంచిదే, బట్ట నమ్మి. మన ఒంటి మీద బట్టల కంటే మన చేతిలో బైబుల్ ఉండుట నిజముగా వాస్తవానికి మంచిదే. కానీ ఆ విషయమును మనం చెప్పుకోవటానికి కాదు ఆ సందర్భాన్ని రాసింది. కాబట్టి ఈ వాక్యానము తప్పు. రెండవది, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను అని ఇక్కడ రాయబడింది. కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ కొరకు మీరు సువార్తకు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కొట్టేవారిని బెదిరించుట కొరకు మీ దగ్గర కత్తి పెట్టుకోండి అని కాదు చెప్పింది. ఒకవేళ అదే అయితే అలా వాక్యం చెప్పేవాళ్ళది తప్పు అని ఎందుకు చెప్పుకోవాలి అంటే, యేసు ప్రభుని అరెస్ట్ చేస్తున్నప్పుడు పేతురు మల్కు అను సైనికుని చెవి నరకగానే యేసు ప్రభు ఏం చెప్పాలో తెలుసా? దానితో బెదిరించటానికే నీ దగ్గర పెట్టాను తప్ప, నీ దగ్గర ఉంచుకోవాలని చెప్పాను తప్ప, నువ్వు చెవి నరకటానికి కాదు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడని మాట చెప్పాడే, అది నువ్వు బెదిరించటానికని మాట కూడా చెప్పలేదే. అంటే బెదిరించటానికి కూడా కాదు. మరి ఎందుకు కత్తి? అది వాక్యానికి సాదృశ్యము కాదు, వైలెన్స్ చేయటానికి కాదు, ఎదుటి వాడిని బెదిరించటానికి కాదన్నప్పుడు కత్తి ఎందుకు నీ దగ్గర అవసరమైంది? అసలు ఆ కత్తిని కొనుక్కోమని చెప్పిన వ్యక్తి యేసు ప్రభువే. ఎందుకు ఈ మాట మనకు అర్థం కావట్లేదు అంటే, వాస్తవముగా లూకా సువార్త 22:35-36తో ఆగిపోకుండా 37-38 వచనాలు కూడా మనం చదవాలి. ఇప్పుడు చూడండి, 36 నుంచి 38 వరకు నేను కంటిన్యూగా చదువుతాను. కత్తి లేనివాడు తన బట్టను మీ కత్తి కొనుక్కొనవలెను, ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఎందుకు కత్తి కొనుక్కోమన్నాడు అనంటే, అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడవలనన్న వాక్యము నెరవేరవలసి ఉన్నది. ఎలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుతున్నదని నేను మీతో చెప్పుచున్నాను. నా మాట చెప్పగానే, ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను. ప్రతి వారి చేతిలో కత్తి ఉంటే 12 మందికి 12 కత్తులు ఉండాలి. మరి 2 కత్తులు చాలని ఎందుకు అన్నాడు? ఒక కత్తి సరిపోదా?
మరి కత్తి వాక్యానికి సాదృశ్యం అయితే మరి 2 కత్తులు అన్నాడు, 2 బైబుల్ అవసరమా మనకి? అప్పుడు ఎందుకు ఆ మాట అన్నాడంటే అక్రమకారులలో ఒకడిగా ఎంచబడాలి అనే ప్రవచనము నెరవేరాలి. ఆ నెరవేర్పు కొరకు అక్కడ కత్తి అవసరమైంది. మీరు చూడండి, యెషయా గ్రంథం 53:12లో ఈ ప్రవచనం ఉంది. అక్రమకారులలో ఒకడిగా ఎంచబడెను అనే ప్రవచనం అక్కడ ఉన్నది. ఆ ప్రవచనం నెరవేర్పు ఇక్కడ నెరవేర్చుట కొరకు ఇప్పుడు కత్తి అవసరము. బట్టనమ్మైన కత్తి తీసుకురండి అన్న మాటను వాడాడు యేసు ప్రభు. అలా వాడినందుకే 2 కత్తులు ఉన్నవని పేతురు చెప్పాడు. ఇప్పుడు చూడండి, కత్తి పేతురు దగ్గర ఉండేలా చేసింది ఎవరు? యేసు ప్రభువే. మరి ఉండేలా చేసిన తర్వాత మలుకు అనేవాడు చెవి నరికినప్పుడు వద్దు అలా చేయకూడదని ఎందుకు ఆపాడు? దేని కొరకు ఆపాడంటే ప్రవచన నెరవేర్పు కొరకు కత్తి అవసరమైంది, కానీ మలుకు అనే సైనికుని చెవి నరకటం కొరకు కాదు. అయినా మరి ముందుగానే ఎవరిని నరకొద్దని ఎందుకు హెచ్చరించలేదు? ఈ రాత్రి కోడి కూయక మునుపు 3 సార్లు నేను ఎరుగునని నువ్వు చెబుతావని ముందుగా చెప్పిన యేసు ప్రభు ఈ కత్తిని దగ్గర ఉంచుకోగానే ఏ సైనికుడు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినా వాడు చెవి నరకొద్దని ముందుగా ఎందుకు చెప్పలేదు? అంటే సెల్ఫ్ గ్లోరీ అంటే సెల్ఫ్ గ్లోరీ కూడా కాదని చెప్తున్నాను. మరి ఎందుకు అనంటే ఆ ప్రధాన యాజకుని చెవి నరికినప్పుడు అతన్ని బాగు చేయుట వలన దేవుడు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. అక్రమకారులలో మీరు నన్ను ఎంచుతారు, దానికి ఆధారంగా ఈ కత్తిని పట్టుకుంటారు, కానీ నేను ఎవరికి అక్రమం చేయటానికి కాదు, బాగు చేయటానికి వచ్చిన వ్యక్తిని అని. అందుకే ఆ చెవిని బాగు చేశాడు యేసు ప్రభు. అక్కడ యేసు ప్రభుని అరెస్ట్ చేయాలనుకున్న ప్రధాన కుయుక్తి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులదే. అందుకే ఆ ప్రధాన యాజకుల దాసులలో ఒకటి చెవి బాగు చేసినప్పుడు ఇతడు నిజముగా దేవుడి కుమారుడని ఒక గుర్తింపు, ఒక గ్రహింపు వారి హృదయంలో కలుగు చేయటానికి ఇది ఎరిగినా కూడా పేతురుని దేవుడు స్టాప్ చేయలేదు. యేసు ప్రభు దాన్ని స్టాప్ చేయలేదు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులను అలౌ చేస్తాడు. మన జీవితంలో జరగటానికి దేవుని చిత్తమై ఉంటుంది. ఆ తర్వాత దేవుడు బాగు చేయాలనుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఒక పాఠాన్ని నేర్పించటానికి. నీకు బంధుమిత్రులు దూరం అయిపోయారా, రక్త సంబంధులు దూరం అయిపోయారా, ఒక పాఠం నేర్పించాలి. ఆస్తి పోయిందా, పాఠం నేర్పించాలి. ఆరోగ్యం పోయిందా, ఒక పాఠం నేర్పించాలి. నువ్వు పోగొట్టుకున్న దేనిని బట్టి అయినా ఒక పాఠం ఏంటంటే ఆ పరిస్థితుల గుండా నీకు ఒక పాఠాన్ని నేర్పి మరలా తిరిగి నిన్ను బాగు చేయు దేవుడును నేను అనే ఒక అద్భుతమైన పాఠము కొరకు ఆ మలుకు అనే చెవి నరికివేయబడినప్పటికీ కూడా తిరిగి దేవుడు యేసు ప్రభు అతికించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు అందరిని ఎరిగిన వాడు. ఆ మలుకు అనేవాని చెవి నరకబడుతుందని తెలుసు. తర్వాత బాగు చేసి నేను నిజంగా దేవుని కుమారుడనని ఒక పాఠాన్ని తెలియజేయుట కొరకు ఇక్కడ ఈ సందర్భాన్ని జరిగేలాగా యేసు ప్రభు ముందుగానే హెచ్చరించాలి. దేవునికి స్తోత్రం. కనుక మనలను బాగు చేయు దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నావో, ఏదైతే తెగ నరకవేయబడిందో, ఏదైతే కట్ చేయబడిందో అది తిరిగి అతికించబడుతుంది, అది తిరిగి బాగు చేయబడుతుంది, అది తిరిగి నీకు ఇవ్వబడుతుంది అనే పాఠం కొరకు దేవుడు ఈ సందర్భాన్ని మనకు ఒక ఆధ్యాత్మిక పాఠంగా మనకు నేర్పించటానికి మన ముందున ఈ విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సైనికుని హృదయంలో అనుకుని ఉంటాడు, ఇతన్ని అరెస్ట్ చేయటానికి వచ్చాను, కానీ ఇతడు నన్ను బాగు చేశాడు. మనము ఆయనను సిలువకు అప్పగించినప్పటికీ కూడా మన క్షేమము కోరిన దేవుడు, మన బాగు కోరిన దేవుడుగా మనకు ఇక్కడ కనబడుతున్నాడు యేసు ప్రభు. ఈ పాఠం కొరకే ఈ సందర్భం ఇక్కడ రాయబడింది. కనుక ప్రార్థన చేసుకుందాము. నువ్వు పోగొట్టుకునేది ఏదైనా దేవుడు మరలా తిరిగి ఇచ్చే దేవుడు, బాగు చేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన మా దేవ, సర్వాధికారి, శక్తిమంతుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి, కనికరించండి, కృప చూపండి నాయన.
అద్భుతములు ఆశ్చర్య కార్యములను జరిగించి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.